నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మోగేళ్లలో తాళ్లు తెగితే ప్రమాదమే. ముక్కు నుంచి తరచూ రక్తం పడుతోందా? మెల్లమెల్లగా 100 ఏళ్ల ఆయుష్. కాలేయ మార్పిడి సురక్షితమేనా? ఇంకా హెల్త్ టిప్. బస్సు ఎక్కుతూ జారిపడినప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక మనిషి జీవితంలో అంతర్భాగం. కదలికలకు ఆధారం ఎముకలు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలు అని చెప్పచ్చు. ఎముకలు, కీళ్లను దృఢంగా పట్టి ఉంచేవి లిగమెంట్లే. ముఖ్యంగా మోకీళ్లు జారిపోకుండా తాళ్లలాగా పట్టి ఉంచుతాయి. ఈ లిగమెంట్లకు ఉండే స్థితిస్థాపక గుణం వల్లే ఎముకలు, కీళ్లు రక్షించబడతాయి. ఈ లిగమెంట్లు మోకీలకు ముందు, వెనక, పక్క భాగాల్లో ఉంటాయి. వీటిని మనం వరుసగా యాంటీరియర్, పోస్టీరియర్, కొల్లేటరల్ లిగమెంట్స్ అని పిలుస్తాం. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, రన్నింగులో కింద పడ్డప్పుడు, డాన్సు చేస్తూ పడిపోయినప్పుడు, ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నప్పుడు, పొరపాటున తూలి పడ్డప్పుడు, ఆటలాడుతూ కింద పడ్డప్పుడు లిగమెంట్స్ దెబ్బతింటూ ఉంటాయి. మన నీ జాయింట్లో మెయిన్ 4 లిగమెంట్స్ ఉంటాయి. ఓకే, ముందు ఇది యాంటీరియర్ క్రూషియేట్ అంటే ఏసీఎల్ ఉంటుంది, వెనకాల పీసీఎల్ ఉంటుంది పోస్టీరియర్ క్రూషియేట్, సైడ్లో ఎంసీఎల్ అండ్ ఇటు పక్క ఎల్సీఎల్. అట్లా మెయిన్ 4 లిగమెంట్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్లీ లిగమెంట్ ఇంజురీ ఏసీఎల్కి అవుతుంది, సెంట్రల్ లిగమెంట్, ఫ్రంట్ లిగమెంట్కి. జనరలీ కాల్ ట్విస్ట్ అవుతాయి. ఈ పై బోన్ కింద బోన్ పైన ఇలా ట్విస్ట్ అవుతే ఈ లిగమెంట్ బ్రేక్ అవుతుంది. సో ఈ మోడల్లో చూస్తున్నారు కదా, ఈ లిగమెంట్ ఎట్లా బ్రేక్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ఏసీఎల్ ఇంజురీ. సో జనరలీ లిగమెంట్ ఇంజురీస్తో పాటు మెనిస్కస్ ఇంజురీస్ అంటే ఈ దిండిలాగా ఉందా 2 బోన్స్ మధ్య, ఇది థై బోన్ అనమాట, ఇది లెగ్ బోన్, రెండింటికి మధ్యలో ఈ దిండిలా ఉంటుంది, దాన్ని మెనిస్కస్ అంటాము. సో ఏసీఎల్ ఏసీఎల్ ఇంజురీస్ అయ్యే టైంలోనే సేమ్ మెనిస్కస్ ఆర్ కార్టిలేజ్ అంటే బోన్ పైన ఒక కవరింగ్ అనమాట. సో గుజ్జు అంటాం మనం. సో గుజ్జుకి కూడా ఇంజురీస్ అవ్వచ్చు. సో టిపికలీ సింగిల్ ఇంజురీ అవ్వదు, ఒకే టైంలో ఏసీఎల్లో కూడా అవ్వచ్చు, మెనిస్కస్ కూడా అవ్వచ్చు, కార్టిలేజ్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? కామన్గా ఫ్రాక్చర్స్ అవ్వకపోతే. మామూలుగా పెద్ద ఇంజురీస్లో ఇంపాక్ట్ డైరెక్ట్ ఉంటే ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి. సో బోన్ ఫ్రాక్చర్స్ ఒక విషయం. నెక్స్ట్ ఇస్ లిగమెంట్, మెనిస్కస్ అండ్ కార్టిలేజ్ ఇంజురీస్. సో దీస్ ఆర్ ఆల్సో కామన్. ఎస్పెషలీ అథ్లీట్స్లో బోన్ ఫ్రాక్చర్స్ డైరెక్ట్గా అవ్వవు. స్పోర్ట్స్ ఆడేటప్పుడు కాల్ ట్విస్ట్ ఎక్కువ అవుతుంది, ఆ ట్విస్టింగ్ మోషన్స్లో ఈ ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. కీళ్లను ఎక్కువగా కదిలించటానికి ఈ లిగమెంట్లు సాయపడతాయి. దురదృష్టవశాత్తు ఈ లిగమెంట్లు దెబ్బతింటే సరిగ్గా ఈ కీళ్ల కదలికలకే దెబ్బ పడుతుంది. లిగమెంటుకు గాయాలైనప్పుడు మోకీలు బిర్రబిగుసుకుపోతుంది, జారిపోతున్నట్లుగా ఉంటుంది. ఏ స్థానంలో లిగమెంట్ దెబ్బతింటుందో ఆ భాగంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. సాధారణంగా మోకీలు ముందు భాగం అంటే యాంటీరియర్ లిగమెంట్ ఏసీఎల్కు ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఐస్తో కావడం పెట్టడం, ఫిజియోథెరపీ సాయంతో దెబ్బతిన్న లిగమెంట్లను తిరిగి చాలా వరకు పూర్వస్థితికి తీసుకురావచ్చు. లిగమెంట్కి ఇంజురీ అవుతే ఒక స్టెబిలిటీ ఇష్యూ మోస్ట్ కామన్లీ వస్తుంది మనకి. అంటే అక్యూట్ అంటే ఇమ్మీడియట్ అప్పుడు రాదు. యూ మే హ్యావ్ అన్ ఇంజురీ, సడన్గా కాల్ స్వెల్లింగ్ అయిపోతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, నడవడానికి ఇబ్బంది అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్టర్ లిగమెంట్ ఇంజురీ ఇన్ ద అక్యూట్ ఫేజ్, అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇంజురీ. ఆ టైంలో బేసిక్ ట్రీట్మెంట్, ఐస్ పెట్టుకోవడం, స్వెల్లింగ్ కోసం మందులు, రెస్ట్, ఎలివేషన్ ఇవన్నీ చేస్తే సరిపోతుంది, ఒక సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. సో సపోజ్ ఆర్థోపెడిక్ సర్జన్తో డిస్కస్ చేసి ఒక డౌట్ వస్తే, మేబీ దీంట్లో లిగమెంట్ ఇంజురీ ఉందని డౌట్ వస్తే ఎంఆర్ఐ తీపిస్తాం మేము. మామూలుగా
ఎంఆర్ఐలో మాకు ఆ డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఎక్స్రే ఎంఆర్ఐ తర్వాత ఒక డయాగ్నోసిస్ అయిన తర్వాత లిగమెంట్ ఇంజురీ ప్రాబ్లమ్స్కి ఇన్స్టెబిలిటీ అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ అన్స్టేబుల్నెస్, సడన్గా కాల్ స్లిప్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గివింగ్ వే సెన్సేషన్. సో ఏసీఎల్ ఇంజురీస్లో ఎస్పెషలీ ఈ సిమ్టమ్ కామన్ సిమ్టమ్. మళ్ళీ అది స్టాండింగ్లో, వాకింగ్లో, సిట్టింగ్లో అట్లా రాదు. మీరు ఏమైనా ఎక్కువ పని చేస్తే లైక్ టర్నింగ్, రన్నింగ్, డాన్సింగ్, జంపింగ్, ట్విస్టింగ్, స్లైడింగ్, స్టెప్స్ ఫాస్ట్ దిగడం, ఎక్కడం, దాంట్లో ఇలాంటి ఇన్స్టెబిలిటీ సిమ్టమ్స్ మీకు కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ లిగమెంట్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అదే సేమ్ ప్రాబ్లం మెనిస్కస్లో అవుతే కామన్ సిమ్టమ్ ఇస్ పెయిన్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో ఆ లాకింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు కాల్లో. అండ్ సేమ్ థింగ్స్ ఫర్ ద కార్టిలేజ్ ఆల్సో. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్టర్ దీస్ ఇంజురీస్. దెబ్బతిన్న లిగమెంట్ల పనితీరు పునరుద్ధరించటానికి రైస్ అనే పద్ధతి బాగా పనిచేస్తుంది. రైస్ అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కావడం, గట్టిగా కట్టుగట్టుకోవడం, మోకాలను ఎత్తులో ఉంచటం ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. లిగమెంట్ గాయాలను నిర్ధారించటానికి మొదటగా ఎక్స్రే తీస్తారు. అయితే పూర్తి స్పష్టత కోసం ఎంఆర్ఐని తప్పనిసరిగా చేస్తారు. ఒకసారి ఇంజూరీ ఎక్కడుందో నిర్ధారణ చేసుకున్న తర్వాత సమస్యను సరిచేయటానికి ఆర్థోస్కోపీ పరికరం సాయాన్ని తీసుకుంటారు. ఆర్థోస్కోపీని పూర్తిగా కీహోల్ పద్ధతిలో చేస్తారు. మామూలుగా ఫ్రాక్చర్స్ అవుతే ఒక ఎక్స్రే సరిపోతుంది. ఎక్స్రేలో ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా తెలియకపోతే సిటీ స్కాన్ చేస్తాం. బట్ ఎక్స్రేలో మనకి ఎముకలు కనిపిస్తాయి. సేమ్ సిటీ స్కాన్లో కూడా అదే కనిపిస్తుంది. నీ ఇంజురీస్కి, దాని సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్కి, లిగమెంట్స్ అండ్ మెనిస్కల్ ఆర్ కార్టిలేజ్ ఇంజురీస్కి ఎంఆర్ఐ ఇస్ ద డయాగ్నోస్టిక్ టూల్. సో ఎంఆర్ఐ కంపల్సరీ అనమాట. ఎంఆర్ఐలో ఆల్మోస్ట్ ఆల్వేస్ అర్థమైపోతుంది. లిగమెంట్ ఇంజురీస్తో మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్స్టెబిలిటీ. హౌఎవర్ నాట్ ఆల్ ద లిగమెంట్స్ అండ్ నాట్ ఆల్ వెరైటీ ఆఫ్ ఇంజురీస్. కొన్ని బేసిక్ సింపుల్ ఇంజురీస్ అవుతాయి. జస్ట్ ఒక లిగమెంట్లో స్ప్రెయిన్ రావచ్చు. అంటే ఎంఆర్ఐలో టేర్ ఏం లేదు, ఇట్లాంటిది ఫుల్ టేర్ ఏమి ఉండదు. బట్ అదే లిగమెంట్ ఇంటాక్ట్ లిగమెంట్లోనే ఒక స్వెల్లింగ్ రావచ్చు, ఒక స్ప్రెయిన్ రావచ్చు. అట్లాంటి సిమ్టమ్స్కి జస్ట్ బేసిక్ కేర్ ఇస్తే చాలు. అంటే ఒక బెల్ట్ ఇస్తే, ఐసింగ్ చేస్తే, మెడికేషన్తో, స్ప్రేతో అది కంట్రోల్ చేయొచ్చు. 3 వీక్స్లో సిమ్టమ్స్ తగ్గుతాయి. 6 వీక్స్లో అది మామూలుగా హీల్ అయిపోతుంది. సో నో నీడ్ ఆఫ్ ఎనీ సర్జరీ. ఓకే. బట్ అప్పుడప్పుడు ఈ స్ప్రెయిన్ ఒక విషయం, పార్షియల్ టేర్ కూడా ఉండొచ్చు. అంటే సగం, మేబీ ఇక్కడ చూస్తే సగం ఇంజురీ అయింది ఇక్కడ, రైట్. సో ఈ పార్షియల్ టేర్కి కూడా ఒక హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎస్పెషలీ ఈ లోపల్ లిగమెంట్, అదే ఎంసీఎల్ లిగమెంట్, ఎల్సీఎల్ లిగమెంట్, పీసీఎల్, అవన్నిటికీ ఒక సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. సో పార్షియల్ టేర్స్ కూడా మేము నార్మలీ వితౌట్ సర్జరీ ట్రీట్ చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ ఇస్ ద కంప్లీట్ టేర్. అంటే ఇది మొత్తం ఇట్లా టేర్ అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ ఈజ్ కంపల్సరీ. ఈ సర్జరీ లక్కీలీ ఓపెన్ సర్జరీ కాదు. ఈ సర్జరీస్ కీ హోల్ ద్వారా చేయగలుగుతాం. అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి, లాప్రోస్కోపీ అని ఒక వర్డ్ అందరికీ తెలుసు. అబ్డామిన్లో మనం చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేస్తే దాన్ని లాప్రోస్కోపీ అంటాం. బట్ జాయింట్స్లో అదే చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. సో ఆర్థ్రోస్కోపీలో ఈ హోల్స్ పెట్టి మేము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్తో ఈ మెనిస్కస్, లిగమెంట్, కార్టిలేజ్ సర్జరీస్ చేయగలుగుతాము. అదే మాకు టీవీలో కనిపిస్తుంది మొత్తం. సో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది అండ్ ప్రాపర్ సర్జరీస్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ అనేది నానుడి. నిజమే, ఎముకలు, కీళ్లు, లిగమెంట్ల సమస్యలను నివారించడంలో కూడా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. వార్మప్ ఎక్సర్సైజెస్, మోకీలును పటిష్టం చేసే స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల్ని నిత్యం చేయటం, తరచూ ఫిజియోథెరపీ లాంటివి చేయొచ్చు. అలాగే ప్రయాణాల్లో సీటు బెల్ట్ ధరించటం, ఆటలు ఆడే సమయంలో మోకాలికి నీ గార్డ్ వాడటం, హై హీల్ ఉన్నటువంటి బూట్లు ధరించకపోవటం, అలాగే కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవటం ద్వారా మోకీలు, లిగమెంట్ల సమస్యలను నివారించుకోవచ్చు. వేసవి అనగానే మండిపోయే ఎండలు, ఆపై వేడి, ఉక్కబోతలు, డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు మన కళ్ల ముందు కదులుతాయి. నిజమే,
అయితే వీటికి తోడుగా ముక్కు నుంచి తరచుగా రక్తం కారటం అనేది కూడా ఈ ఎండాకాలంలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తరచూ ముక్కు నుంచి రక్తం కారటం వల్ల పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎండవేడికి ముక్కులో నుంచి అతి సూక్ష్మమైన రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల వాటి నుంచి రక్తస్రావం జరుగుతుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్ని, పెద్దల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేసే ఈ సమస్యకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా సమ్మర్లో చాలామందికి పిల్లలకి కానివ్వండి, కొంచెం వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళకి ముక్కులోంచి బ్లీడింగ్ రావడం అనేది కామన్గా మనం చూస్తుంటాం. అయితే ముక్కులోంచి బ్లీడింగ్ రావడానికి మనం బ్రాడ్గా 2-3 కేటగిరీస్లో మనం దీన్ని చూడొచ్చు. ఒకటి, కొంతమందికి సహజంగా మాటికి పొలిటికల్గా పిల్లల్లో ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ముక్కుని బాగా నలుపుకునే అలవాటు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇది సహజంగా జరుగుతుంది. అది వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి వాళ్ళకి జరిగేటువంటి పరిస్థితి. రెండవది, బీపీ బాగా ఎక్కువ అవటం వల్ల వచ్చేటువంటి ముక్కులోంచి బ్లీడింగ్. ఇది కొంచెం పెద్దవాళ్లలో, బీపీ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఎక్కువగా గమనిస్తుంటాం. నిద్ర లేదు, టెన్షన్స్ బాగా ఉంటున్నాయి, అటువంటి పరిస్థితుల్లో కారం ఎక్కువగా తింటున్నారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు, అలాంటి పరిస్థితుల్లో దీన్ని గమనించడం జరుగుతుంది. మూడవది, ఏదన్నా బ్లీడింగ్ డయాథిసిస్ అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో, అంటే రక్తం పలచబడి తొందరగా బ్లీడింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో, అది రకరకాల జబ్బులు కావచ్చు. ప్లేట్లెట్స్ పడిపోవటం దగ్గర నుంచి, బ్లడ్లో క్లాటింగ్ ప్రోటీన్స్ తగ్గటం దగ్గర నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ లోపల మనం దీన్ని గమనిస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ముక్కులోంచి బ్లీడింగ్ వస్తుంది అంటే ప్రాథమికంగా దానికి కోల్డ్ ప్యాక్, ఏదన్నా చలువ చేసే పదార్థం కానీ చల్లని పదార్థం కానీ దానికి పెట్టడం. చల్ల నీళ్ళలో ముంచినటువంటి తుండుగుడ్డ మిక్స్ చేసి, అంటే దాన్ని నీళ్ళలో ముంచి పిండి దాన్ని ముక్కుకి గట్టిగా అదిమి పెట్టడం, నోటి ద్వారా పీల్చేటట్టు చేయటం, తద్వారా ముక్కుని అదిమి పెట్టడం మనం చేయగలిగినటువంటి ప్రాథమికమైనటువంటి జాగ్రత్త. సెకండరీగా డాక్టర్ గారికి చూపించుకొని మనకి ఏ ప్రాబ్లం వల్ల బ్లీడింగ్ అవుతుందో చూసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్స అనేది సెకండరీగా ఉంటుంది. బట్ ఏదన్నా ఎండతో వస్తుంటే కనుక వేడిని అవాయిడ్ చేయటం, ఎండాకాలంలో మసాలాలు, కారం ఇటువంటి పదార్థాలు అవాయిడ్ చేయటము, వేడి పదార్థాలు అవాయిడ్ చేయడం లాంటిది మనం తీసుకోగలిగినటువంటి ఇంకో జాగ్రత్త. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు శతాయుష్మాన్ భవ అని దీవించడం మనకు తెలిసిందే. నిండు 100 ఏళ్లు చక్కగా మంచి ఆరోగ్యంతో జీవించమని దీని అర్థం. మరి 100 ఏళ్ల ఆయుష్ పొందడం ఎలా? ఇందుకు మనం తినే ఆహారం మొదలుకొని అలవాట్లు, జీవనశైలి వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా దేనికి హడావిడి పడకుండా నెమ్మదిగా జీవనం సాగించడం చాలా ముఖ్యమని చెబుతారు నిపుణులు. ఇందుకు గ్రీసులోని ఇకారియా ద్వీప ప్రజల్ని ఉదాహరణగా చూపిస్తారు. నెమ్మదైన జీవితం ఆయుష్ను ఎలా పెంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘాయుష్షు కోసం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఇవన్నీ కీలకమే. అయితే వీటితో పాటు ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడపడము ముఖ్యమేనని చెబుతారు నిపుణులు. ఇందుకు గ్రీస్ దేశంలోని ఇకారియా ద్వీపానికి చెందిన ప్రజలను ఉదాహరణగా చూపిస్తున్నారు. 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించు అని గ్రీస్లోని ఇకారియా ద్వీప ప్రజలను ఎప్పుడో ఎవరో ఆశీర్వదించుంటారు. అందుకేనేమో అక్కడి ప్రజలు సాధారణంగా 90 నుంచి 100 ఏళ్లు జీవిస్తారు. మనుషులు మరణించడం మర్చిపోయిన ద్వీపమని కూడా ఆ ప్రాంతాన్ని అంటారు. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇక్కడి ప్రజలకు అంతగా రావు. కారణం సిగా సిగా. సిగా సిగా అంటే గ్రీక్ భాషలో మెల్లమెల్లగా అని అర్థం. ఈ ద్వీప ప్రజలు ఏ విషయానికి హడావిడి పడరు, ఒత్తిడికి లోనవ్వరు, నిదానమైన జీవితాన్ని గడుపుతారు. ఇది వారి శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్టిసాల్ శాతాన్ని తగ్గిస్తుంది. దీనికి తోడు ఆ ద్వీప భౌగోళిక స్వరూపం కూడా వారి ఆయుర్దాయం పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది ఎగుడు దిగుడు కొండ ప్రాంతం. దైనందిన అవసరాల కోసం ఇక్కడి ప్రజలు రోజుకు 2 నుంచి 3 కిలోమీటర్లు కొండలు ఎక్కుతూ దిగుతుంటారు. ఈ సహజమైన నడక వారిని ఫిట్గా ఉంచుతోంది. వీరు పూర్తి ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలే తింటారు. మాంసాహారం అరుదుగా తీసుకుంటారు. ఇక్కడ ప్రజల మధ్య ఒంటరితనం ఉండదు. సామాజిక బంధాలు బలంగా ఉంటాయి. ఈ ద్వీపంలో థెర్మా అనే వేడి నీటి బుగ్గలున్నాయి. వాటిల్లో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని అక్కడ ప్రజల నమ్మకం. మన జీవితంలోనూ ఇలాంటి అలవాట్లకు చోటు కల్పించాలి. అప్పుడే దీర్ఘాయుష్యం మన సొంతమవుతుంది. కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైపోయినప్పటికీ మందులతో దాన్ని బాగుచేసే అవకాశం ఉంటుంది.
పూర్తిగా పాడైనప్పుడు, సిరోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడిని ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో సిఫారసు చేస్తారు? సో కాలేయ మార్పిడి అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన లివర్, అంటే ఇంకా లివర్ ఇంకా మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్ అవ్వదు అన్న స్టేజ్కి వచ్చినప్పుడు కాలేయ మార్పిడి చేస్తాం. ఇప్పుడు లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి గట్టిగా రాయిలాగా తయారయ్యి దానివల్ల రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువ, బ్లడ్ వామిటింగ్స్ వస్తాయి, లివర్ సెల్స్ పనిచేయక జాండిస్, కోమాలకు వెళ్ళటం, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో దాన్ని డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. సో ఇది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఇండికేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. రెండోది లివర్ ట్యూమర్స్, లివర్ క్యాన్సర్స్. సో లివర్ గడ్డలు, చిన్న చిన్న గడ్డలు ఉంటే వాటిని సర్జరీతో తీసేయచ్చు, లేకపోతే రేడియాలజీ తోటి కానీ బర్న్ చేయొచ్చు. కానీ లివర్ గడ్డలు పెద్దగా ఉండి లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దెన్ అది సర్జరీతో చేయలేము, మందులతో కంట్రోల్ అవ్వదు. అప్పుడు లివర్ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మూడో ప్రాబ్లం ఎందుకంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఇది ఒక చాలా సీరియస్ ప్రాబ్లము. ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ వెరీ కామన్, కానీ మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తున్నాం దీస్ డేస్. ఏమవుతుందంటే ఇప్పుడు సిరోసిస్ అనుకోండి, ఎన్నో సంవత్సరాల మీద లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చి ఎండ్ స్టేజ్కి వస్తుందన్నమాట. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ లాగా కాదు, సడన్గా విత్ ఇన్ డేస్ లివర్ నార్మల్గా ఉన్న లివర్ కంప్లీట్గా పాడైపోతుంది. అది ఎందుకు అవ్వచ్చు? వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు. రెండో కాజ్ దీనికి కొన్ని మందులు మనం డాక్టర్లు ఇచ్చిన మందులే కరెక్ట్ డోసులు వేసుకోకపోతే, లేకపోతే కొన్ని నాటు మందులు ఉంటాయి, వీటి వల్ల కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వస్తుంది. మూడోది పాయిజనింగ్. ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే చాలామంది స్పెషల్లీ యంగ్ పిల్లలు కానీ అబ్బాయిలు అమ్మాయిలు మన ఎలకల పాయిజన్, ర్యాట్ కిల్లర్ పాయిజన్, ర్యాటాల్ అని వస్తుంది, దాన్ని తీసుకుని సడన్గా లివర్ డ్యామేజ్ చనిపోతున్నారు. సో ఈ మూడు మెయిన్ ఇండికేషన్స్ అన్నమాట. ఈ మూడింటికి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం. దాత నుంచి కాలేయాన్ని సేకరించే ప్రక్రియ ఎలా ఉంటుంది? లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏవైతే డోనర్ లివర్ ఉంటుందో అది రెండు విధాలుగా మనకి ఉండొచ్చు. ఒకటేమో కెడావరిక్ డోనర్, అంటే మనకు తెలుసు, మీరు వినే ఉంటారు, ఐసీయూలో కనుక యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యి బ్రెయిన్ ఇంజరీ అయ్యింది, లేకపోతే స్ట్రోక్ వచ్చింది, ఇలాంటి పేషెంట్స్ బ్రెయిన్ డెత్ అయ్యి కానీ మిగతా ఆర్గన్స్ బాగానే పనిచేస్తున్నప్పుడు వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్స్ 0%. అంటే బ్రెయిన్ డెత్ అయిన తర్వాత పేషెంట్ చనిపోతాడు. ఆ టైంలో ఆ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒప్పుకుంటే వాళ్ళ నుంచి సర్జరీ చేసి ఆర్గన్స్, లివర్ కానీ కిడ్నీస్ కానీ హార్ట్, లంగ్స్ ఇవన్నీ తీసుకుని వేరే పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మన దేశంలో మిలియన్ పాపులేషన్కి ఒక్కళ్ళే డోనర్ ఉంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్లకి ట్రాన్స్ప్లాంట్ అవసరం వాళ్ళు చాలామంది ఉన్నా కూడా అన్ని కెడావర్ డోనర్ ఆర్గన్స్ లేవు. దీనివల్ల మనం సర్జన్స్ ఏం చేశారంటే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, అంటే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో డోనర్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కనుక వాళ్ళ నుంచి డొనేట్ చేస్తే పార్ట్ ఆఫ్ ద లివర్, దాంతో ట్రాన్స్ప్లాంట్ చేయటం. డోనర్కి ఈ ఆపరేషను చేయాలంటే ఫస్ట్ డోనర్కి చాలా టెస్టులు చేస్తాం. అన్ని టెస్టులు చేసి డోనర్ హెల్దీగా ఉన్నారు, డోనర్ లివర్ హెల్దీగా ఉంది, అది సేఫ్గా మనం ఈ ఆపరేషన్ చేయొచ్చు, డోనర్కి ఏమీ రిస్క్ లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుంటేనే మనం ఆ స్టెప్కి వెళ్తాము. కాలేయ మార్పిడి ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఇది సురక్షితమేనా? సర్జరీ పెద్ద ఆపరేషను, జనరల్ ఎనస్థీసియాలో ఉంటుంది. ఆపరేషన్ మొత్తం పేషెంట్ మైకంలోనే ఉంటారు. నార్మల్గా ఇలా ఒక కట్ చేస్తాము. కట్ చేసి డ్యామేజ్ అయిపోయిన లివర్ తీసేసి కొత్త లివర్ని పెట్టి దానిలోకి రక్తనాళాలు 4-5 రక్తనాళాలు ఉంటాయి, అవన్నీ జాయిన్ చేసి తర్వాత పిత్తం ట్యూబ్ని కూడా జాయిన్ చేస్తాం. తర్వాత ఆపరేషన్ తర్వాత పేషెంట్ని ఐసీయూలో ఉంచుతాం అన్నమాట. ఐసీయూలో ఫస్ట్ ఒక 3-4 రోజులు ఐసీయూలో ఉంటారు. నెమ్మదిగా రికవరీ ఉంటుంది. రోజు బ్లడ్ టెస్టులు చేసి స్కాన్ చేసి చూస్తారు, లివర్ రికవర్ అవుతుందా మంచిగా, బ్లడ్ సప్లై అంతా బాగానే ఉందా, ఇన్ఫెక్షన్లు ఏం లేవు, అన్ని జాగ్రత్తలు తీసుకుని యూజువల్గా 4-5 డేస్ తర్వాత అంతా స్టేబుల్గా ఉందంటే అప్పుడు వార్డుకి షిఫ్ట్ చేసి వార్డులో ఇంకొక 1-10 రోజులు ఉంచుతారు. యూజువల్గా మన హాస్పిటల్లో అయితే
4 రోజులు ఐసీయూలో, 10 రోజులు వార్డులో, 2 వీక్స్లో డిశ్చార్జ్ అయిపోతారు. డిశ్చార్జ్ అయిపోయే టైంకి అన్ని పనులు చేసుకుంటారు, నార్మల్గా తింటూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమేమి మందులు ఇవ్వాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మందులు కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. కాలేయ మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? రిజెక్షన్ వంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి? యూజువల్గా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే లైఫ్కి రిస్క్ ఉండే ప్రాబ్లమ్స్ ఫస్ట్ 2 వీక్స్లోనే వస్తాయి. సో అందుకనే 2 వీక్స్ హాస్పిటల్లో ఉంచి పేషెంట్ని జాగ్రత్తగా రోజు బ్లడ్ టెస్ట్లన్నీ చెక్ చేసి చూస్తూ ఉంటాం అనమాట. డిశ్చార్జ్ తర్వాత రెగ్యులర్ చెకప్లో ఉంటారు పేషెంట్. ఫస్ట్ 2 మంత్స్ వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి పేషెంట్ని చూస్తాం. అవుట్ పేషెంట్లో బ్లడ్ టెస్టులు చేసి లివర్ మంచిగా సెట్ అవుతుందా, బాడీ లివర్ని యాక్సెప్ట్ చేస్తుందా, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట బ్లడ్ టెస్ట్లో. అలాగే ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే ఇంకెవరిదో లివర్ పెడుతున్నాం కాబట్టి మన బాడీ ఏం చేస్తుంది, ఇది అయ్యో ఇది మనకు తెలియని లివర్, ఇది మనకు తెలియని ఆర్గను, దీన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అది ప్రివెంట్ చేయడానికి పేషెంట్కి మందులు ఇస్తాం అన్నమాట. యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్ అంటారు. లివర్ రిజెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన బాడీలో వేరే వాళ్ళ అవయవం పెడుతున్నాం కాబట్టి మన బాడీ ఏం చేస్తుంది, దానితో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దీన్ని ఎక్యూట్ రిజెక్షన్ అంటారు. ఆల్మోస్ట్ 30 to 40% అంటే 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనం 40 మందిలో లివర్ రిజెక్షన్ వస్తుంది ఫస్ట్ 3 మంత్స్లో. కానీ 97 to 98% రిజెక్షన్స్ని మనం వెంటనే డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో లివర్ రిజెక్షన్ అనేది భయపడేది లేదు. కాకపోతే ఏంటంటే అది మనం ఎంత త్వరగా దాన్ని పట్టుకుంటే అంత మంచిది. అందుకనే రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు చేస్తాం ఫస్ట్ 2-3 మంత్స్. ఫస్ట్ సిమ్టమ్స్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లోనే ఉంటాయి. పేషెంట్ కంప్లీట్గా బాగున్నా కూడా బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది మనకి. కొంచెం లైట్గా రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది అనగానే దాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనమాట. కాలేయ మార్పిడి చేయించుకున్న తర్వాత జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ 3-6 మంత్స్లో వస్తాయి. ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు? మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే రిజెక్షన్ రావచ్చు. సో అందుకని ఫస్ట్ 3 to 6 మంత్స్ కొంచెం జాగ్రత్త పడతాం అనమాట. బయటికి వెళ్తే మాస్క్ వేసుకోమని చెప్తాం. క్రౌడెడ్ ప్లేసెస్ అంటే బాగా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి లేకపోతే ఎగ్జిబిషన్స్కి ఇలాంటివి వెళ్ళినప్పుడు మనం మాస్క్ వేసుకోవాలి. బయట మంచినీళ్ళు తాగకూడదు, హోమ్ ఫుడ్ తినాలి, హ్యాండ్ రబ్. మనం కరోనా టైంలో చూసిన ప్రికాషన్స్ అన్నీ యూజ్ చేయాలన్నమాట ఫస్ట్ 3 to 6 మంత్స్ వరకు. యూజువలీ 6 మంత్స్ కల్లా మన బాడీ యాక్సెప్టింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. మందుల డోస్ కూడా తగ్గు అవుతుంది కాబట్టి దే కెన్ కంటిన్యూ టు హ్యావ్ అ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ దట్. వాళ్ళు నార్మల్గా జాబ్ చేస్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, జిమ్కి వెళ్ళాలన్నా అన్నీ చేయొచ్చు. డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా ఓన్లీ ఇనీషియల్గా ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత లాంగ్ టర్మ్ అంటే 2 years, 3 years, 5 years, 10 years, 20 yearsకి మనం నార్మల్గా ఏదైతే తింటామో ఫుడ్ అన్నీ తినొచ్చు. కాలేయం దెబ్బతింటుందని పరీక్షల్లో తెలిసినప్పుడు మందులు, చికిత్సల సాయంతో దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. అన్నం వార్చగా వచ్చిన గంజిని ఒక రోజంతా కుండలో పోసి ఉంచండి. తర్వాతి రోజు ఆ గంజిలోకి కాస్త మజ్జిగ, తగినంత ఉప్పును కలుపుకొని తాగండి. తరువాణిగా పిలిచే ఈ గంజి వేసవిలో మన పాలిట అమృతంలా పనిచేస్తుంది.